మీటింగ్ పైన. తిన్ తిన్ తినరా పర్లేదా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మా బాబు స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ ఉందండి. మా బాబు స్కూల్కి వెళ్తున్నాను. సో మా బాబు స్కూల్లో ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో, వాళ్ళ మేడం ఏం చెప్తుందో మా బాబు మీద కంప్లైంట్లు, నేను వాళ్ళ మేడంకి వీడి మీద ఎన్ని కంప్లైంట్లు చెప్తానో అవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇందాక ఎందుకు పిలిచారా నన్ను? కంప్లైంట్ చెప్పండి. ఏం కంప్లైంట్ చెప్పాలి? నేను ఫోన్ టీవీ చూస్తున్నాను. చెప్పనా? చెప్పొద్దా? చెప్పొద్దా? మరి నువ్వు చేయడం తప్పే కదా. చెప్పు, ఎక్కువ ఫోన్ చూడకూడదు కదా. చెప్పు, మరి చూస్తావా నెక్స్ట్ టైము? ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నీ గురించి ఏం చెప్పాలంటావు? మరి చెప్పు నువ్వు. అది మా అబ్బాయి కంప్లైంట్ చెప్తా. ఏదైనా చెప్పొచ్చు, కంప్లైంట్ చెప్పొచ్చు కాదు. ఏదైనా అంటే కంప్లైంట్ చెప్తారు, లేదా నీ గురించి గొప్పగా చెప్పాలి. నేను చెప్పు. ఏమని చెప్పను? అసలు టీవీ ఫోన్ అబ్బా, ఆహా, అసలు టీవీ ఫోను అంటుకోడండి మా అబ్బాయి అని చెప్పాలా? అబ్బా, ఇంకేం చెప్పాలో? కూర్చొని చదువుతున్నాడు. అమ్మో, అరే ఇది నమ్ముతారా? పద్దా కూర్చొని చదువుతాడంట. ఇంకేం చెప్పాలి చెప్పు. మరి మీ మేడం ఏం చెప్తారు నీ మీద కంప్లైంట్లు? తెలీదు. దాన్ని బట్టి చెప్తా మీ మేడం నీ మీద కంప్లైంట్లు ఏం చెప్తారు. క్లాస్లో ఎలా చదువుతున్నావు ఏంటని అడుగుతా. అప్పుడు ఆవిడ ఏం చెప్తారో అప్పుడు చూస్తా. అప్పుడు దాన్ని బట్టి అప్పుడు అయ్యగారి పని చెప్తా. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మా అబ్బాయి టెన్షను మామూలుగా లేదండి. స్కూల్లోకి వెళ్ళాక నేను వాడి మీద కంప్లైంట్ ఏం చెప్తానో అని టెన్షన్గా వస్తున్నాడు. అసలు రానన్నాడు, నేనే తీసుకొస్తున్నాను. నువ్వు రాకపోతే ఎలాగా, మేడం ఏమన్నా అడిగితే ఏం చెప్తాను, రా అంటే అప్పుడు చూడండి ఫేస్ ఎలా పెట్టాడో. ఇష్టం లేకుండా వస్తున్నాడు అనమాట. సో నేను అక్కడికి వెళ్ళాక ఏం చెప్తాను, ఆడికి మాత్రం గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇకపోతే మా స్కూలు, మా బాబు స్కూలు బైపాస్ దగ్గరలో అనమాట. ఇదిగోండి ఒక పక్కనేమో కోకో తోటలు ఉంటాయన్నమాట. స్కూల్కి అయితే వచ్చేసాము. ఇదేనండి బయట చూడండి ఎంట్రన్స్ ఇది. అందరూ వెహికల్లో వచ్చేసి చాలామంది ఆల్రెడీ అయిపోయారు, పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళిపోయారనమాట. మేము 3:30కి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాము. మా బాబు కూడా భయంగా వెళ్ళాడు. వెళ్ళగానే మాకు పప్పయ్య ముక్కలు బౌల్లో వేసి ఇచ్చారు తినమని మా బాబుకి. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. మా బాబుదేమో 2nd ఫ్లోరు క్లాసు, పైకి వెళ్తున్నాం. ఇదిగోండి వెయిట్ చేస్తాం అనమాట టీచర్స్తో మాట్లాడటానికి. వెళ్ళాము, లోపల మాట్లాడి బయటకు వచ్చేసాం అనమాట. మా బాబు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు వాడి టెన్షన్ చూడాలండి ఫేస్లో, అంత టెన్షన్ పడ్డాడు. ఒక మేడంతో మాట్లాడాము, ఇంకా బెటర్గా కొంచెం తెచ్చుకో నెక్స్ట్ టైం అని చెప్పి చిన్నగా వార్నింగ్ ఇచ్చి పంపించారనమాట. నేను కంప్లైంట్లు చెప్దాం అనుకున్నాను కంప్లైంట్లు మా బాబు మీద. సరే చదువు విషయం అంటే ఓకే అన్నీ చెప్పాను. ఇంకా అల్లరి ఇవంటారా, ఇంకా పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు కదండి. సో క్షమించేసి వదిలేసనమాట. అందులో మా అబ్బాయి పక్కన నుంచి అమ్మ చెప్పొద్దమ్మా, ప్లీజ్ అమ్మా అని ఒకటే బతిమలాడడం. పోనీలే ఈసారికి క్షమించేద్దామని చెప్పి అల్లరేం చేయట్లేదండి మేడం, బాగానే ఉంటున్నాడు అని నేనే కొంచెం కవర్ చేసి చెప్పానమాట. లేకపోతే నెక్స్ట్ డే వాడి క్లాస్లో ఉంటుందని తెలుసు. అందుకని ముందు నుంచి ఆ ఒక్కరోజు మాత్రం, పేరెంట్స్ మీటింగ్ రోజు మాత్రం మనం ఏ పని చెప్పినా చేస్తారు, ఏం చేయమన్నా చేస్తారు. అంత డీసెంట్ బాయ్లా ఉంటారండి. ఏ పిల్లలైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అంత అసలు నమ్మలేమండి. విడిగా రోజుల్లో ఉండే పిల్లలకి, ఆ పేరెంట్స్ డే రోజున్న పిల్లలకి వీళ్ళైనా అన్నట్టుంటారు. ఎందుకంటే ఆ కాసేపు నటిస్తారనమాట, నేను మంచిగా ఉంటున్నాను కదా నువ్వు చెప్పమాక అని.
ఇదిగోండి ఇలా స్కూల్లో గ్రౌండ్ అనమాట. వాటర్‌తో తడుపుతున్నారు గ్రౌండ్ అంతా. చూడండి చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. చాలా బావుంటుంది గ్రౌండ్. పిల్లలు ఆడుకోవడానికి అది చాలా బావుంటుంది. స్కూల్లో యాన్యువల్ డే జరిగినప్పుడు గూడా ఈ గ్రౌండ్‌లోనే పెడతారండి. ఎంతమందొచ్చినా సరిపోతుంది. ప్రతి సంవత్సరం యాన్యువల్ డే చేసినప్పుడు ఎంతమందొచ్చినా సరే భోజనాలు పెడతారండి. తెలిసిన వాళ్ళొస్తారు. అందరికి ఎంతమందొచ్చినా అంతమందికి భోజనాలు పెడతారనమాట. యాన్యువల్ డే కూడా చేస్తారు. ఇగోండి అది 2 ఎంట్రన్స్‌లు ఉంటాయి ఈళ్ళ స్కూల్‌కి. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి. ఒకవైపేమో బస్సులొచ్చే ఎంట్రన్స్, ఒకవైపేమో మామూలుగా పిల్లలొస్తారనమాట. చిన్న చిన్న వెహికల్స్ వస్తాయి. సో, ఈ స్కూల్ అయితే చాలా బావుంటుందండి. చాలా పెద్దది గూడా. స్టడీ గూడా చాలా బావుంటుంది. మామిడికాయ చెట్టు చూసారా? ఇందాక చెప్పాను గదా! చూడండి గుత్తులు గుత్తులుగా మామిడికాయలు ఎన్నున్నాయో. ఇలాంటివి ఒక 4, 5 ఉన్నాయండి ఈ వరుసలోనే. అసలు ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి స్కూల్ మాత్రం. వెహికల్స్ సౌండ్ గూడా రావు. ఎందుకంటే ఇది బైపాస్ కొంచెం దూరంగా ఉంటది. పిల్లలు చదువుకోవడానికి కూడా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో కట్టారనమాట స్కూలు. సో, నాకు ఇష్టపడి జాయిన్ చేశాను మా అబ్బాయిని. చాలా బావుంటుంది స్టడీ గానీ, వీళ్ళు గేమ్స్ కానీ, ఏదైనా యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు. బావుంటుంది స్కూలు. కేరింగ్ కానీ అన్నీ బావుంటాయి. ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మాట్లాడతారు. ప్రిన్సిపల్ సార్‌తో మనం ఏమైనా పిల్లల గురించి ఇలా జరుగుతుందండి, సరిగ్గా చూడట్లేదు, నోట్‌బుక్స్ కానీ కరెక్షన్ చేయట్లేదు, లేదా పేపర్స్ సరిగ్గా లేవు అని మనం ఏమైనా టీచర్స్‌తో చెప్పలేనివి ప్రిన్సిపల్ సార్ దగ్గరికెళ్ళి మాట్లాడితే వెంటనే వాళ్ళ టీచర్స్‌ని పిలిచి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు పేరెంట్స్ నుంచి అని కూడా వార్నింగ్ ఇస్తారు. అంత మంచి సారు. ఇక్కడ పూల మొక్కలు పెట్టారు చూసారా? చక్కగా లైన్‌గా పెట్టారు. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చుట్టూతా, ఆ చెట్టు చుట్టూతా ఒక గట్టులా కట్టారనమాట. మొక్కలు కానీ, గార్డెన్ కానీ, గ్రౌండ్ కానీ అంతా మెయింటెనెన్స్ చాలా బావుంటుంది. నీట్‌గా చేస్తారనమాట. మెయిన్ పేరెంట్స్ వెళ్ళగానే ఏదన్నా అడిగితే రిసీవింగ్ బావుంటుందండి. రెస్పాన్స్ బావుంటుంది. ఇందాక చూసారు కదా! మేము వెళ్ళగానే సమ్మర్ కాబట్టి పపాయ మొక్కలు, వాటరు అన్నీ రెడీగా పెట్టి రాగానే అందరికీ ఇచ్చారనమాట. ఇంక మేము బయటకొచ్చేసాము. పక్కనే స్కూల్ పక్కనే పొలాలున్నాయన్నమాట. వరి పొలం అన్నమాట. దానిలోకెళ్ళి కొంచెం ప్రశాంతంగా అటు ఇటు తిరిగి చల్లగాలికి ఆ పొలం అంతా చూసుకొని భలే బావుందండి పొలం మాత్రం. చాలా బావుంది. ఈ పొలం పక్కనేనండి మా బాబు స్కూలు. ఈ పొలాల మధ్యన స్కూలుంటే ఎవరైనా ప్రశాంతంగా చదువుకుంటారు. సో, మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మా అబ్బాయి హ్యాపీ. ఎందుకంటే కంప్లెయింట్ ఏం చెప్పలేదు కాబట్టి ప్రోగ్రెస్ తీసుకొని వచ్చేస్తున్నాడు హ్యాపీగా. ఇదేనండి మా బాబు పేరెంట్స్ మీటింగ్. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.